హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ వీడియో పోస్ట్ చేయబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశానండి. నిన్న సండే కదా, మార్నింగ్ ఒక వంట చేశాను, ఈవినింగ్ టైంలో ఒక వంట చేశాను అనమాట. చికెన్ కర్రీ ఇంకా సింపుల్గా టేస్టీగా నేనైతే ఎలా చేశానో మీకు తెలుసు కదా. మామూలుగా నా వీడియోస్ ఫాలో చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తాను. నేను కొంచెమే చేస్తాను, అది కూడా సూపర్ టేస్ట్ ఉండేలాగా ప్రిపేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేశానండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను, శుభ్రంగా క్లీన్ చేశాను. ఉప్పు, మసాలా, కారం, పసుపు, అల్లం పేస్ట్, ఆనియన్, పచ్చిమిర్చి ఇదంతా పేస్ట్ చేసుకొని మొత్తం మంచిగా కలిపి ఇంకా పక్కన పెట్టేశాను. తర్వాత 10 నిమిషాల తర్వాత నేను కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. కావలసినంత ఆయిల్ తీసుకున్నాను, జీలకర్ర మెంతులు వేసుకున్నాను. తర్వాత ఇక మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చికెన్ అయితే వేస్తున్నాను అనమాట. ఇందులోనే ఫస్ట్ మ్యారినేషన్ చేసి పెట్టానని చెప్పాను కదా అండి. ఇంక ఇందులో వేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఏది కూడా వేయాల్సిన అవసరం లేదు అనమాట. అన్నీ వేసేస్తాను. ఇంకా సింపుల్గా అయిపోయిద్దండి. ఇట్లా వండితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడు అన్నీ ఇలా వండుతాను, ఎప్పుడో ఒకసారి చేంజ్ చేసి వండుతూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే ఎప్పుడున్నా సరే ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసినవన్నీ కూడా అప్పటికప్పుడు నేను ప్రిపేర్ చేసుకొని వేసుకున్నాను అనమాట. చూసారు కదా, నా చికెన్ అయితే ఆల్మోస్ట్ 90% అయితే మంచిగా కుక్ అయింది. ఒకసారి అయితే కలిపేసుకుందాము. స్టీల్ గిన్నె కదా, అడుగంటుద్ది అని చెప్పేసి నేనైతే కలుపుతున్నాను. ఎక్కువ తక్కువ కలపకూడదండి. ఎక్కువ కలిపినట్లయితే మనకి పీసెస్ అనేది చెదిరైపోతుంది కదా. అందుకే నేను స్లోగా కలుపుతూ ఉంటాను ఎప్పుడైనా సరే. నేను ఇందులో కొంచెం వాటర్ పోయాలి అనుకున్నాను, వాటర్ పోస్తున్నాను. అసలు మ్యాక్సిమం వాటర్ అయితే పోయానండి, అవాయిడ్ చేస్తూ ఉంటాను వాటర్ అనేది. సరే, నాకైతే వాటర్ పోసి వండాలి అనిపించింది కొంచెం. చూడండి, మనకు కొంచెం పులుసుగా బాగుంటుంది. ఇది ఉడకాలి. ఈ వాటర్ అనేది మనం పోసాం కాబట్టి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకున్నట్లయితే చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఏంటంటే లోనే ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే మనకు పర్ఫెక్ట్గా లోపల నుంచి ఉడుకుతుంది. ముక్క చాలా బాగుంటుంది. పచ్చి పచ్చి వాసన, స్మెల్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.